ఏర్పాటు చేశారు. ఇది కూడా ఇక్కడ స్థలం దొరకలేదు నాకు, అది ప్రభుత్వ స్థలం దొరకలేదు కాబట్టి పార్క్ దగ్గర మన ప్రభుత్వ స్థలం కాబట్టి పార్క్ దగ్గర ఏర్పాటు చేసాం. హరిజన వాళ్ళు కూడా అక్కడ కూడా బాగా చక్కగా జరుగుతూ ఉంది. అట్లాంటివి రావాలి ఇంకా, ఎందుకంటే జనాభా పెరిగిపోయింది. అది 2001 జనాభా ప్రకారం కట్టింది. అది 2001 పోయి దాదాపు 2091 2091 జనాభా ప్రకారం 1,00,000 జనాభా దాటిన ఎక్కడైతే ఉండాలి ఆ పట్టణాల్లో వాళ్ళని ముఖ్యమంత్రి ఇచ్చాం. 2091 నంద్యాల జనాభా 1,00,000 దాటినాయి కాబట్టి నంద్యాల హాస్పిటల్స్ కావాలని 4 హాస్పిటల్స్ ఇచ్చిన హాస్పిటల్స్ ఏర్పాటు చేసాం. చాలామంది సేవలు చేసేవారు, అటువంటివి అందుబాటులో ఉంటారు. కానీ దాతలు కూడా ఇది మనకు కోస్టల్ ఏరియాలో ఉన్న వరకు రాయలసీమ ప్రాంతంలో దాతలు లేదు, అవేర్నెస్ రాలే మన దగ్గర, ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. మరి కర్నూలు కూడా నాకు మెడికల్ స్కామ్ కర్నూలు కూడా అది 120 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది క్యాన్సర్ హాస్పిటల్కి. మిలీనియం హాస్పిటల్ ఫౌండేషన్ చేసాం. క్యాన్సర్ హాస్పిటల్ కూడా అప్పుడు చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు సార్ మనం మీరున్నంత వరకే వస్తాయి, లేకపోతే డబ్బులు రావంటే నేను ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేయండి, ప్రభుత్వాలు మారినట్టే ఉండడం కూడా వెళ్ళిపోతారు. కాబట్టి మేము ఇమీడియట్గా క్యాన్సర్ హాస్పిటల్కు దాదాపు పూర్ణ మాలపడే గారి పిలిపించి ఇమీడియట్గా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ కట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టూడెంట్స్కి ఏదైతే టీచింగ్ సెంటర్ ఉందో అది అక్కడ కూడా మరి సదుపాయాలు లేదని చెప్పి మెడికల్ విద్యార్థులు వస్తే దానికి కూడా కమ్యూనిటీ హాల్ కూడా దాదాపుగా 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది చంద్రశేఖర్ గారు. అయితే ఇప్పుడు ఆయన సూపరింటెండెంట్గా ఉన్నారు చంద్రశేఖర్ గారు. ఆ రకంగా దృక్పథం చేశాం. నంద్యాలలో కూడా మీకు తెలిసి కిడ్నీ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. కిడ్నీ సెంటర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండాలి నంద్యాలలో. కానీ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు స్పెషలిస్ట్ రావాలి, కానీ స్పెషలిస్టులు లేరు. ఇప్పుడు ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తూ ఉంది. కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరు రావడం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా ఎవరైతే ఉన్నారో ఎండీ చదువుకున్నారు కానీ ఎంఎస్ చదువుకున్నారు కానీ బయటనే ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంది. అది దీన్ని మనం వచ్చిన దృక్పథం వచ్చింది, పేదలకు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా స్వతహాగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేద్దాం. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు దాదాపుగా ఈరోజు 40,000, 50,000, 60,000 లక్షల రూపాయలు తీసుకొని డెలివరీ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా డాక్టర్ ముందుకు వచ్చారు. నేను ఎక్కడైనా ఒక్కబడి స్థలం ఉందంటే ఇప్పుడు ఒక్కబడి స్థలాలు నంద్యాల పట్టణ టౌన్లో లేవు. ఎక్కడ ఉన్నాయి ఊరుపేట మన రైతునగర్ దగ్గర కానీ, లేకపోతే అదేవిధంగా శాంతిరాముడు హాస్పిటల్ ఎదురుగా ఉన్నాయి. శాంతిరాముడు హాస్పిటల్ పానుకొని ఉంది. అక్కడ వెళ్దామంటే పేద ప్రజలు రావాలంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచించండి. నాకు పర్వాలేదు, కానీ ఇప్పుడు పట్టణం 10, 15, 20 సంవత్సరాలు బాగా పెరిగిపోయింది కాబట్టి ఎక్కడైనా మనము కొన్ని బంపోర్తో కానీ లేకుండా కానీ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో దీంతో రిలీజియన్ క్యాస్ట్ సంబంధం లేకుండా అందరికీ సేవ చేయాలని చెప్పి ఆ రోజు కొంతమంది డాక్టర్లు మాట్లాడారు. ఇంతమంది డాక్టర్లు లేరు నంద్యాలలో. ఇప్పుడు చాలామంది డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు అందరూ సంప్రదించిన తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది, మేము రోజు ఒక 3 డాక్టర్ వచ్చి ఉచిత సేవ చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. కానీ ఆ రోజు అందుబాటులో లేదు. ఎక్కువ రోజు నాకు అవకాశం కూడా దొరకలే. ఎందుకంటే తక్కువ రోజులే నేను మెడికల్ మెడిసిన్గా ఉన్నాను కాబట్టి నాకు అవకాశం దొరికింది. కనీసం 6 నెలలు లేకపోతే సంవత్సరం ఉండి ఏదో ఒకటి చేసిందని. కానీ చేయాలని ఒక దృక్పథం పట్టుదల ఉంది కాబట్టి చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఎవరు లేరు కూడా, చేసేవాళ్ళు కూడా లేరు. కాబట్టి నంద్యాల పట్టణం మాది నాది అని ఉద్దేశంతో ముందుకు సాగాను. ముందుకు చేసాం. ఇప్పుడు మంచి కార్యక్రమం చేసాం. ఈ సెంటర్లు పెడదామంటే అప్పుడు టాయిలెట్స్ ఉంటే టాయిలెట్ డిస్మార్షన్ చేద్దామనుకుంటే వెళ్తారు. కానీ మహిళలు అందరికి వచ్చి గొడవ చేశారు. ఇక్కడ నుంచి మీరు టాయిలెట్ చేస్తే మేము ఒప్పుకోమని చెప్పి న్యాచురల్ కాస్ట్కి టాయిలెట్స్ పనికిరావయ్యా, దాని సిస్టమ్ మారింది ప్రపంచంలో. మనం ఇంకా న్యాచురల్గా పశువులు పోయినట్టు బంధువుల రోడ్డు పోయినట్టు పోవడానికి లేదు, ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. దాని మీద రెవల్యూషన్ వచ్చింది కాబట్టి దాన్ని చెప్తే జనం వెళ్ళే అప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పి హాస్పిటల్స్ చేరుకోవడం చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే టైం కూడా లేదు, నాకు వేరే కార్యక్రమం కూడా ఉన్నాయి. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మీ సేవల్ని తప్పకుండా ఉపయోగించుకుంటాను. ఎందుకంటే మన పేద సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఆ రోజులు మాట్లాడి చాలామంది డాక్టర్లు వచ్చారు. బాబు అన్న మేమంతా టైం కేటాయిస్తాము, పేదవారికి ఇచ్చిన సేవదారికి మాకేం లాస్, నో ప్రాఫిట్ నో బెనిఫిట్ కింద మేము చేస్తాం, వచ్చి సేవ చేస్తామన్నారు. కానీ నాకు ఆ రోజు స్థలం దొరికింటే ఇమీడియట్గా మొదలుపెట్టేవాడిని. కానీ దురదృష్టం టౌన్లో స్థలం దొరకలేదు. నా స్థలం ఇద్దామని కూడా దొరకలేదు. నా ఒక్కరినైతే ఎదురు చేసింది. సరే ఏదేమైనా సరే మళ్ళీ అవకాశం భగవంతుడు కలిగిస్తే తప్పకుండా మంచి కార్యక్రమం చేయాలా, మంచి కార్యక్రమం చేస్తాం. ఈరోజు మన మౌలానా గారికి మంచి వచ్చే అవకాశం వచ్చింది. పెద్దలంతా జీవనం చేయాలి. అంత పిల్లలు నాకు చాలా చిన్న పిల్లలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి పర్సనాలిటీలు చేంజ్ ఉన్నాయి కాబట్టి చాలా పెద్దలు కనపడుతున్నారు. 45 వయసు కూడా లేదు అందరికీ. ఈయన ఉంటే అటు ఇటు ఉంటాడు, ఇంకా 10-15 ఏళ్ళు తక్కువ ఉంటాడు. ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాలు నాకు అవకాశం కలిగిస్తారు. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నాము, సహాయాలు చేస్తూ ఉన్నాము. ఎవరికి ఆశించలేదు కాబట్టి ప్రజలు గౌరవ అభినందించినారు. పార్టీ అభినందించింది, నాయకులు గుర్తించారు కాబట్టి అవకాశం ఉంది. మళ్ళీ అవకాశం కలిగితే తప్పకుండా చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలుసు. మరి ఈ దృక్పథం, ఈ మంచి ఆలోచనతో పెద్దలు చేసినందుకు కరీల్ అహ్మద్ గారికి చాలా సంతోషం. ఎప్పుడు మంచి కార్యక్రమం చేస్తారు, పెళ్లి చేస్తాడు, పేరెంటం చేస్తాడు, అన్ని కార్యక్రమాలు. इसमें बड़े बड़े डॉक्टर्स हैं जो
शुगर के हो, बीपी के हो, थायराइड के हो, और इसी तरह दूसरी किस्म के जितने मरीज़ें हैं, चाहे आंख का हो, चाहे दांतों में दर्द का हो, उन तमाम डॉक्टरों को बुलाया गया है। और ये डॉक्टर साहिबा हमारे लिए तशरीफ़ लाए हैं, ये हमारे लिए बहुत बड़ी खुशी की बात है। जमीयत उलमा हमेशा नेक कामों में आगे बढ़ती रहती है, गरीबों की इमदाद में आगे बढ़ती रहती है। इसी तरीके से आज के दिन भी मुफ्त मेडिकल कैंप रखा गया, और हमारे शामिल सार ये और हमारे समी सार इन्हें भी तशरीफ़ लाए हैं। इनका आना हमारे लिए खुशी की बात है। अब मैं ये आने के खुशी में इन तमाम हजरात को मुबारकबादी पेश करता हूँ। నమస్కారం. నేను డాక్టర్ సంజీవ్, జనరల్ సర్జన్ అండ్ ల్యాబ్ ఫెసిలిటీ, శ్యామల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నేషనల్ డిగ్రీ కాలేజ్ దగ్గర. ఈ ఫ్రీ క్యాంప్, ఉచిత మెగా క్యాంప్ మౌలానా వాళ్ళ ద్వారా ఇక్కడ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి వచ్చిన పేద ప్రజలకు ఎవరికైనా కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఇక్కడ వచ్చిన మెడికల్ క్యాంప్ ద్వారా వచ్చిన ఏదైనా డిసీజెస్ ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేది ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకు మా హాస్పిటల్ తరఫున ఉచిత వైద్యం చేయాలని నిర్ణయించుకున్నాము. ఇలాంటి ఫ్రీ మెడికల్ క్యాంపులు, ఉచిత మెడికల్ క్యాంపులు మౌలానా ద్వారా కానీ ఇంకా మేము ముందుకు వచ్చేసి చాలా క్యాంపులు చేయాలని, కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ నా పేరు సమయంలో అండి కమ్యూనిటీ హాస్పిటల్ డిప్లాంట్ ఫారెస్ట్ మౌలానా ద్వారా పెట్టగలిగిన ఈ క్యాంప్లో అందరూ ఉచితంగా ఓట్లు చేసేసుకొని ఆరోగ్యపరంగా అన్ని చికిత్సలు ఏమన్నా చేసుకొని పళ్ళను కూడా కొద్దిగా శ్రద్ధతో పట్టించుకుంటే బాగుంటుంది. ఓవరాల్ హెల్త్ ఫర్ ఓవరాల్ హెల్త్ అన్నారు, అంటే నోరు శుభ్రతని మొత్తం దేహాన్ని కూడా శుభ్రత చేస్తుంది అన్నారు. సో మనలో ఏం చేస్తాం, చాలా నిర్లక్ష్యం ప్రకటిస్తున్నాం. మొత్తం పళ్ళ ట్రీట్మెంట్ చేసుకోకుండా అలాగే ఉండి నిర్లక్ష్యం అయిపోతుంది. నిర్లక్ష్యానికి తగదు భారీ మూల్యం అన్నట్టు ఆ కొత్తగా వస్తుంది సిమెంట్తోనే ఏదైనా పోతుంది. ఎవరు నిర్లక్ష్యం చేసుకుంటే పోతే పళ్ళని తీసేయాల్సి వస్తుంది. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే పేద ప్రజలకు అవగాహన తెప్పిస్తాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఈ ఫ్రీ క్యాంప్ ద్వారా మౌలానా గారు పెట్టిన ఫ్రీ క్యాంప్ ద్వారా నేను తెలియజేయగలం. వారు మన నంద్యాల పట్టణ ప్రజలకు సేవ అందిద్దామనుకుని ఈ క్యాంప్లో పాల్గొనడం జరిగిందండి. అందరికీ నా